వందనములండి. అందరికీ వందనాలండి. మరొక నూతన దీక్షల సమయంలో దీవెన చూపించడానికి, ఆయన గణపరచడానికి ఇచ్చిన ఈ గొప్ప ధన్యత బట్టి ఆయనకు మాత్రమే మహిమ కలిగిన గాక. ఒక స్తుతి పాట పాడుకొని మనం ముందుకెళ్దామండి. ఆరాధించేదని నా యేసయ్యా నా ఆత్మతో సత్యముతో ఆరాధించేదని నా యేసయ్యా ఆత్మతో సత్యముతో ఆనందగానంతో ఆత్మాతనాదంతో ఆనందగానంతో ఆత్మాతనాదంతో ఆరాధించేదని నా యేసయ్యా ఆత్మతో సత్యముతో ఆరాధించేదని నా యేసయ్యా ఆత్మతో సత్యముతో జీవ వాక్యము నాలో జీవం కలిగినదే జీవ వాక్యము నాలో జీవం కలిగినదే జీవిత కాలమంతా నా యేసయ్యా జీవిత కాలమంతా నా యేసయ్యా నీకై బ్రతికెదను ఆరాధించెదను నా యేసయ్యా నా ఆత్మతో సత్యముతో ఆరాధించెదను నా యేసయ్యా నా ఆత్మతో సత్యముతో చింతాలని కలిగినను పుట్టినా చింతాలని కలిగినను పుట్టినా సంతోషంగా నా యేసయ్యా వెంబడించు సంతోషంగా నా యేసయ్యా వెంబడించునా ఆరాధించెదను నా యేసయ్యా నా ఆత్మతో సత్యముతో ఆరాధించెదను నా యేసయ్యా నా ఆత్మతో సత్యముతో ఆనందగానంతో ఆత్మాతనాదంతో ఆనందగానంతో ఆత్మాతనాదంతో ఆరాధించెదను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో ఆరాధించెదను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో హల్లెలూయా. అందరికీ వందనములండి. మరొకసారి నేను ఒక మాట చెప్పి ఇప్పుడే ఉంది అనుకుంటున్నాను. మీకు గుర్తుగా ఉంటుంది. మనం మరొక నూతన దినాన్ని మనం తీసుకున్నామంటే ఆయన చూపించడానికి, ఆయన కనపరచడానికి, లేదా మరొక నూతన దినం మనం అనుభవించడానికి మనం కలిగి ఉన్నామంటే అది మనలో ఉన్న మంచితనం, మనలో ఉన్న నీతి అభిప్రాయం ఆయన కేవలం కృప వలన మాత్రమే, ఆయన దయ వలన మాత్రమే మరొక నూతన దినాన్ని మనం చూస్తున్నామని, అనుభవిస్తున్నామని, సమాధానంతో ఆనందంతో ఉన్నామని మనం గుర్తుంచుకోవాలని మరొకసారి గుర్తు చేస్తున్నాము. చిన్న ప్రార్థన చేస్తున్నాము. పరిశుద్ధుడు నా యేసయ్యా నాయన అన్ని చేస్తున్నాం ప్రభుత్వం నా తండ్రి ఈ అర్హత లేని నాకు మాటలు ప్రభుత్వానికి
దైనిక వచ్చిందా మీట్లో ఉన్న మనందరం కూడా జ్ఞాపకం చేసుకునేది నాకు చేయాలన్నా నీకు స్తోత్రం ప్రభుత్వాన్ని చెందిన నాన్న వాక్యాలు పాటల్లో జ్ఞానం మీరు తోడగిన అనేక చెందిన ప్రార్థనలో తోడగిన అనేక చెందిన ఈ రోజు క్రైస్తవులు కొద్ది సాధారణకరమైన మాటలతో మా జీవితాలకి మాట్లాడమని సహాయం చేసేమని మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని చేస్తున్నాము అడిగి వీడుకుంటున్నాను తండ్రి. ఆమె యోహాను సువార్త 15 అధ్యాయము 1 నుంచి 2 వచనాలు ఎవరైనా చదివించారండి. యోహాను సువార్త 15:1-2 వచనాలు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఆమెన్. మన ప్రధానమైన మన యొక్క తోటమాడి ప్రధానమైన వల్లి ఎవరనేది ఇప్పుడు మనకి ఈ వాక్యం ద్వారా మనకి తెలియచేయడం జరుగుతుంది. నేను నిజమైన ద్రాక్షని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలించిన ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించవాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. సో అయితే ఈ రెండో వచనం మనకి కీ పాయింట్ అండి. ఈ రోజు మనం మాట్లాడుతూ మాట. నాలో ఫలించిన ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఈ తీసి పారవేయను అనే మాట ఎవ్రీ వర్డ్ లో మనం చూసుకుంటే ఆ హీరో అంటే మన తెలుగులో తీసి పారవేయను అనే మాట కంటే గ్రీక్ వర్డ్ లో మనం చూసుకుంటే అది చక్కగా దేవుడు మన పట్ల ఎంత జాగ్రత్త పడి ఉన్నారు, ఎంత ప్రేమ కలిగి, ఎంత దయకలి, ఎంత ఏర్పాటు, ఎంత సిద్ధపాటు కలిగి ఉన్నారు అనేది మనకి తెలుసుకోవడం జరుగుతుందండి. అసలు అన్న మాటకి పైకెత్తుట, లేదంటే ఉన్న స్థలం నుండి వేరొక స్థలం నుంచి తీసుకొని పోవుట, ఇంగ్లీష్ లో టు లిఫ్ట్ అంటారు కదా. ఉన్న స్థలం నుండి వేరొక స్థలమునకు తీసుకొని వెళ్ళుట, లేదంటే పైకి ఎత్తుట. అంటే చూడండి, ఈ ద్రాక్ష వల్లిలో మనం చూసినట్లయితే చాలా మంది చూస్తూ ఉంటారు. ఈ ద్రాక్ష వల్లిలో అంటే ఈ ప్రధానమైన వల్లిని పైకి ఒక కర్రలు కట్టి ఒక పందిరిలాగా వేసి దాన్ని ఆ పందిరి పైన పెడతారు. అక్కడి నుంచి అలాగే అది స్ప్రెడ్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఆ తోటమాలి ఆ పందిరి మీద లేదా కర్రల మీద అది ఏర్పాటు చేసిన తర్వాత ఏదైనా కొమ్మ కింద పడిపోయింది అనుకోండి, ఆ పడిన చాలా కొన్ని రోజుల్లోనే చాలా చాలా తక్కువ సమయంలోనే, ఎందుకంటే ఇది చాలా ఎర్లీగా వచ్చేసిపోతుంది. ఎక్కడ నేల టచ్ అయితే, ఎక్కడ ల్యాండ్ భూమి టచ్ అయితే అక్కడ నుంచి వేళ్ళు లోపలికి కొనుక్కు ఉంటుంది చాలా త్వరగా. కాబట్టి ఎప్పుడైనా ఆ తోటమని పరీక్షించేటప్పుడు, ఆ తోటం తిరిగి పరీక్షించేటప్పుడు ఏదైనా నేను ఏర్పాటు చేస్తున్న ఆ కర్రల మీద లేదా ఆ పందిరి మీద కాకుండా కింద పడిపోయి తనకు తాను ఏలు కనుక్కుంటుందేమో. ఎందుకంటే ఒకవేళ అది ఎప్పుడైతే నేల పడి ఉన్నాయో అక్కడి ఎప్పుడైతే టచ్ అయ్యిందో, నేలకు ఎప్పుడైతే అది టచ్ అయ్యిందో అక్కడి నుంచి ఏళ్ళు వచ్చేస్తాయి. అటువంటి వెంటనే తీసి పైకి పెడతాడట. ఎందుకంటే ఒకవేళ అలాగే ఉండిపోతే ఇది ఈ ప్రధానమైన బలిలో కాకుండా తనకు దానికి కూడా కొన్ని కొత్త వేర్లు వచ్చాయి కదండి. నేల ఎక్కడైతే టచ్ అయ్యిందో ఆ వేర్లు ఎప్పుడైతే వచ్చాయో ఈ ప్రధాన వల్లిలో నుండి సారం అది పోగొట్టుకుంటుందట. అది ఎప్పుడైతే పోతుందో అప్పుడు దీనిలో ఉన్న సారం దానికి రాదు, దీనిలో ఉన్న ఫలాలు దానికి రావు. కాబట్టి మన యొక్క తోటమాలి, దైవ తోటమాలి ఏం చేస్తుందంటే
మనం కూడా ఆయన అనుకున్నట్టుగా, ఆయన ఆశించినట్టుగా మనం ఉండకుండా ఈ మనల్ని ఎత్తి పట్టుకొని మనలో పనికిరాని తీగలను, మనలో ఆయన వ్యతిరేకమైన తీగలను, పనికిరి ఏదైనా ఉన్నట్లయితే దాన్ని కట్ చేయడానికి ఆయన ఇష్టపడి ఉన్నాడు. నాలో ఫలించిన ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించి ప్రతి తీగి మళ్ళీ తీగ ఫలించిన దానిలోని పనికిరాని తీగను తీసివేయను. ఈ ఉదయ క్రమంలో మనతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనలో పనికిరాని తీగను ఏదైనా ఉన్నట్లయితే ఆయన తీసివేయడానికి, కట్ చేయడానికి ఆయన ఇష్టపడి ఉన్నారు. అయితే దానికి మనం కూడా సిద్ధంగా ఉన్నామా, ఇష్టపడి ఉన్నామా? ఆయన సరిదిద్దడానికి, ఆయన ఒక క్రమశిక్షణలో దిద్దుబాట్లు పెట్టడానికి ఆయనైతే ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. దానికి మనం లోబడుతున్నామా అనే మాటను మనం చూసుకోవాల్సిన అవసరం ఏది సమయం ఎంతైనా ఉందని మరొకసారి మనం గుర్తు చేసుకోవాలి. గ్రీక్ లో ఈ మాట పద్ధతి అహీరో అంటే సొంతంగా వేళ్ళు ఎప్పుడైతే వచ్చాయో దేవుడు అనుకున్న ఫలములు కాకుండా, దేవుడు అనుకున్న వాక్యం కాకుండా, ఈ లోకంలో మన సొంతంగా ఎప్పుడైతే ఏర్పాటు చేసుకున్నామో, సొంతంగా వేర్లు ఇది కూడా వస్తుంది, సేమ్ అలాగే వస్తుంది, వేర్లు వచ్చేస్తుంది, బాగా వచ్చేస్తుంది అలా అనుకున్నట్లయితే జాగ్రత్త, మనం ప్రధానమైన వల్లికి దూరం ఉంటున్నాము. అంటే సొంతంగా ఫలించాలని మనం చూస్తున్నాం తప్ప, ప్రధానమైన వలిలో నుండి మన ఫలంలో మన దేవుడు మనం చూస్తున్నాడనే అనేక మాటలను మనం మర్చిపోతుంటాం, అనే ఆలోచన మనం మర్చిపోతున్నాం. ఇంగ్లీష్ లోని ప్రూనింగ్ అంటారండి, గ్రీక్ లోని అదే కదర్ వర్డ్స్ అంటే ఈ పనికిరాని కట్ చేయడాన్ని శుద్ధీకరణ అంటారు. కదర్ వర్డ్ అంటే ఏదైతే తనకు సంబంధించి లేనిది, తనది కాని ఏదైనా ఉన్నట్లయితే దాన్ని కట్ చేయడం ప్రూనింగ్ అంటారు. మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, తీగలు అనేది ఫలాన్ని మోస్తాయే తప్ప ఫలాలు ఇవ్వదు. మనం చాలా సార్లు మన యొక్క బుద్ధి అనుకుంటాం, మన ఫలంలో వచ్చిందనేది ప్రధానమైన వల్లిని బట్టి సారం ఉంటుంది, ప్రధానమైన వల్లిని బట్టి ఫలాలు ఉంటాయి. మనం ఆ కొమ్మలు ఆ కొమ్మ ఫలాన్ని మోస్తాది, అనుభవిస్తుంది, ఆ సొగసుని ఆనందాన్ని అనుభవిస్తుంది, అందరూ చూసి ఆనందిస్తారు తప్ప ఫలం దాని చేతిలో లేదు, ప్రధానమైన వల్లిలో ఉంది. అలాగే మనలో బట్టి మనం కూడా పరీక్షించినట్లయితే మనలో కనబడుతున్న యొక్క ఫలాలు నిజంగా మన ప్రధాన వ్యవసాయకులు మన దేవుని వచ్చినవా, ప్రభుత్వాన్ని ఏకీకృష్ణలో వచ్చినవా, లేదా మన సొంతంగా ఈ లోకంలో వేర్లు కానీ అక్కడి నుంచి వచ్చి అనేది మనం పరీక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దేవుని ఫ్రూట్ ఫలాన్ని మోస్తుంది కానీ ఫలం ఇవ్వదు, వల్లిలో నుండి మాత్రమే ఫలం వస్తుంది. దేవుడు మన ప్రధానమైన వల్లి అయితే మన నుంచి వచ్చిన ఫలాలు ఏంటో ఈ యోగానికి తెలుసు. మంచి ఫలంలో మనం కనబడుతుంది, మనం అనుభవిస్తాం. గల్తీ పత్రికలో ఆత్మీయ ఫలాలు వివరించబడుతుంది. అందరికి తెలిసినదే ప్రేమ, సమాధానం, శాంతి, సహనం, ధైర్యం, మంచితనం, విగ్రహం, ఇటువంటివన్నీ కూడా లేదు. దేవునికి వ్యతిరేకమైన ఫలాలు ఏమైనా ఉన్నాయి అనుకుంటే మనకు తెలుస్తుంది, కానీ అది పట్టించుకోవడం అనేది మన మూర్ఖత్వం, మన బుద్ధిజనత. చాలా మంది నేను ఎప్పటి నుంచో పుట్టుకల నుండి నేను క్రైస్తవులని అనుకోవడానికి ఏమీ లేదు, ఇంకా 30-40 సంవత్సరాల నుండి నేను సేవకులని అనుకోవడానికి కూడా ఏమీ లేదు. మన ఫలంను బట్టి మన వల్లి ఏదో మనకు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దేవునికి వ్యతిరేకమైన ఫలాలు ఏమైనా మనలో ఉన్నట్లయితే అది ఏదైనా అది కోపమ, నేను వివరించడానికి చెప్పట్లేదు, కానీ అది మనలో మనకు తెలిస్తే అంటే దేవుడు ఆశించిన ఫలాల కంటే
పనికిరాని తీగలు, పనికిరాని ఫలాలు ఏమైనా ఉన్నాయి అనుకుంటే మనం ప్రధాన బలుల నుండి మన సొంతంగా మన ఫలించడానికి మనం చేస్తున్నాము. అంటే మన ఈ ఈ ఈ వల్లి అపవాది అని మనం గుర్తు పెట్టుకోవాలి. దేవుడు కాదు, అది అపవాది అని తెలుస్తుంది. అంటే ఆయన వ్యతిరేకమైన ఫలాలు మనలో ఏమైనా వచ్చినట్లయితే సాధ్యమైనంత ఎక్కువ ఫలాల కోసం మన వ్యవసాయకులు మృతమైన వాటికి పారవేయడమే కాక మిగిలిన తీగలను కత్తిరిస్తాడు, ప్రూనింగ్ చేస్తాడు. అంటే ఏవైతే వేస్ట్ ఉన్నాయో అంటే ఇప్పుడు పైకి ఇచ్చేయడమే కాకుండా ఆ రైతు ఆ తోటమాలి పైకి లిఫ్ట్ చేస్తాడు, ఆ భూమిలో నుంచి తీసి పైకి లిఫ్ట్ చేస్తాడు, మరలా ఆ కర్రల మీద లేదంటే తండ్రి మీద పెడతాడు. అది మన తెలుగు బైబిల్లో పారవేయడం అంటారు కదండి, అది తీసి పైకి ఎత్తుతాడు. టూ లిఫ్ట్ గ్రీకులో అహీరో అంటే ఉన్న స్థలం నుండి వేరొక స్థలంలోకి తీసుకొని వెళ్ళేట. ఆ వెళ్ళిన తర్వాత అక్కడ పెట్టిన తర్వాత దాని తర్వాత కూడా పనికిరాని ఉంటాయి కదండి, ఆల్రెడీ కొన్ని వచ్చేస్తుంటాయి కదండి, భూమికి చెందుతుంటాయి, అటువంటి వాటిని కట్ చేస్తాడు. కట్ చేసి పడేస్తాడు. అది మనకు సంబంధించిన కాదు, కట్ చేస్తాడు. ఇంకా అంటే కట్టడం అంటే మన సొంతంగా లోకంలోకి వచ్చిన అంటే వల్లి అనుమతి లేకుండా, ప్రధానమైన వల్లి అనుమతి లేకుండా వచ్చిన ప్రతిదాన్ని కూడా కట్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఎబ్రి పత్రిక ఆరోగ్యం 7-8 వచ్చినాలు ఒకసారి చూద్దామని. ఎబ్రి ఆరోగ్యం 7-8 వచ్చినాలు. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కూలి వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడిన వారికి అనుకూలమైన పైన ఫలించను, దేవుని ఆశీర్వచనం పొందను. అయితే ముళ్ళ తుప్పులను రెచ్చిపోయిన దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జించబడి శాపం పొందడం, కొద్దికి అది కాల్చివేయబడను. చూడండి, ఇక్కడ భూమి విశ్వాసం గుర్తు. విశ్వాసం అంటే మనం భూమి అంటే ఏ ఉద్దేశం దేవుడు వాన మన మీద కురుస్తున్నాడో ఆ ఉద్దేశపూర్వకంగా మన నుండి ఫలాలు రావాలి. ఏ ఆలోచనతో మన మీద వాన కురుస్తుందో, దేవుడు కురిపిస్తున్నాడో ఆ ఆలోచన ప్రకారంగానే, ఆ ఉద్దేశ ప్రకారంగానే ఆ భూమి నుంచి ఆ పంట రావాలి. అది ఆశీర్వచనం. అలాగే అలా కాకుండా దానికి వ్యతిరేకమైనది ముళ్ళ తుప్పలు కానీ గచ్చితీగలు కానీ దాని మీద పెరిగిన అది పనికి రాని కానీ విసర్జింపబడి శాపం పొందదగినట. అంటే దేవునికి తృణీకరించబడినది, ఇష్టం లేనిది. అంటే అటువంటి ఎవరు పోల్చినట్టు ఆయన ఉద్దేశానికి వ్యతిరేకంగా, ఆయన ప్రేమకు వ్యతిరేకంగా ఉన్న అంటే ఈ దేశంలో భక్తులతో పోల్చడం జరుగుతుంది. అంటే విశ్వాసులకి ఈ భూమి గుర్తుగా మనం తీసుకున్నట్లయితే తన ఆలోచన పక్కన పెట్టి, తన ఉద్దేశం పక్కన పెట్టి తన వ్యతిరేకమైన ఫలాలు ఎవరైనా మనలో ఉన్నట్లయితే ఈ లోకంలో ఉన్న భక్తులతో ఎంచడం పోల్చడం జరుగుతుంది. ఒకసారి మత్తయి వార్త 15-13 చూద్దామండి. మత్తయి వార్త 15-13 ఎవరైనా చదువుతారు? మత్తయి వార్త 15-13 ఆయన పరలోకంలో నా తండ్రి నాకన్న ప్రతి ముక్తి తొలగింపబడము, వారి జోలికి పోకుడి, వారు గుడ్డువారు ఉంది గుడ్డు వారికి ప్రవర్తిస్తువారు, గుడ్డు వారికి ప్రవర్తిస్తారు, వారిద్దరు గంటలు పడుతుంది కదా. చూడండి, ఇక్కడ యూదా జాతి గురించి దేవుడు చెప్తున్న మాట. వారు అనుకుంటున్నారు మమ్మల్ని యెహోవాయే ఏర్పాటు చేశాడు. ఆ వచనాలకు ఆధారం వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం ఒకటి ఉంది. యెషయా గ్రంథంలో 60-21 మనం చూస్తున్నట్లయితే, ఇదిగో మాకు వాగ్దానం ఇచ్చి మమ్మల్ని నిలబెట్టిన వాడు, మమ్మల్ని ఏర్పాటు చేసిన వాడు ఆయన. అయితే ఇక్కడ నిజంగా
ఇక్కడికి వచ్చేసరికి నూతన నిబంధనలు వచ్చేసరికి నిజమైన నీతి ఏంటో, వాక్యం ఏంటో, నిజమైన రక్షణ భాగ్యం అంటే ఏమి వారు పక్కన పెట్టేసి వారు విధి విధానాలతోనే వాళ్ళు బ్రతుకుతుండగా అయితే ప్రభుత్వం కలిగిన మాట ఏంటంటే పరలోకమున నా తండ్రి నాటిన ప్రతి మొక్కి తొలగించబడను. యెహోవా నాటిన ప్రతి మొక్కి తొలగించబడను. అంటే మన అంటే ఆయన అనుమతి లేకుండా మన సొంతంగా మన ఆలోచనతో మనం ఏర్పాటు చేసుకున్న ఈ స్ట్రాటజీతో మనం ఒక ఆత్మీయ జీవితం ఆయన చెప్పే ఆత్మీయ జీవితం వేరు, మనం ఏర్పాటు చేసుకున్న ఆత్మీయ జీవితం వేరు కదండి. మన సొంతంగా ఒక ఆత్మీయ జీవితం ఏర్పాటు చేసుకుంటాం, అందులోనే ఉండిపోతాం, ఆ అంశలోనే ఉండిపోతాం. దేవుడు చెప్పిన దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మనం ఇష్టపడమండి. ఆయన ఎప్పుడు కూడా మనం అది ఒక అభిషక్తులు ఏం మాట్లాడుతుంటారంటే, ఇదిగోండి ఇప్పుడున్న మొక్కులు అవ్వచ్చు, లేదంటే సేవకులు అవ్వచ్చు, చీకటి కోణంలో ఈ చీకటి ప్రపంచంలో బ్రతుకుతున్న వారు తప్ప 100% వెలుగులో బ్రతికిన వారు చాలా తక్కువ మంది. విశ్వాసులు అలాగే ఉన్నారు, ఆయన పరిచయం చేస్తున్న వారు కూడా అలాగే ఉన్నారు. అంటే ఈ లోకంలో ఒక 1000 మందికి బాప్తిసం తప్పు, లేదంటే ఒక 5-6 వేల మందికి బాప్తిసం, ఒక 25,000 మందికి బాప్తిసం ఆశీర్వదిస్తూ అంటారు కదండి. అటువంటి ఏమి సరిపోవు, అంత అభిషక్తులు అంటే ఆశీర్వదించాలని ఒక వెలుగులో తీసుకుంటూ మా భక్తులు అభిషక్తులు ఆయన పలుకుతున్న మాట ఏంటంటే లేదండి, ఇప్పుడున్న మనుషులు, ఇప్పుడున్న సేవకులు కానీ, భక్తులు కానీ, విశ్వాసులు కానీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఆత్మీయ జీవితం వేరు, దేవుడు చెప్పిన ఆత్మీయ జీవితం వేరు. అంటే ఆయన ఆశించిన ఫలాలు మనం పూర్తిగా మన నుంచి రావట్లేదంట. దేవుని వాక్యం కూడా కలిగిస్తుంది. మనం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నచ్చినట్టుగా మనం ఉంటున్నాం అని మనం అనుకుంటున్నాం, కానీ సంపూర్ణంగా 100% ఆయన యొక్క ఫలాలను మనం ఆయనకి చూపించలేకపోతున్నాం అనే బాధను మరొకసారి ఉదయ కాలంలో మనం గుర్తు పెట్టుకుంటున్న అవసరం చాలా ఉంది. కీర్తనలు 92, 14, 15 చూసినట్లయితే మన కీర్తనలు 92 అధ్యాయము 14 వచ్చిన 15 వచ్చిన మన ఆశయ దుర్గంగా ఆయన మనం చేసుకున్నట్లయితే మనం ముసలితనం నుండి కూడా మనం మంచి ఫలములు, ముసలితనం వరకు మనం మంచి ఫలములు మనం చూస్తాము, అనుభవిస్తాము. ఈ లోకానికి ఒక ప్రచురంగా వెలిగింపబడతాం. మన ఆశయ దుర్గం ఆయనే. మన ఆశయ దుర్గం అంటే దేవుణ్ణి పాత్రమైన గ్రంథంలో దేవుని బండతో 30 సార్లు పోల్చడం జరిగింది. బండ అంటే బలానికి గుర్తు, బండతో పోల్చడం జరిగింది దేవుని. బలానికి గుర్తు, ఆశ్రయానికి గుర్తు, అంటే మార్పు లేని గుణం అంటారు, మార్పు లేని వాడు. అంటే అటువంటి దేవాదేవుని ఆశ్రయం మనం చేసుకుంటే, లేదంటే 1 కొరింథీ 3:12 వచ్చిన చూసుకుంటే మన ప్రధానమైన పునాది ఆయనే. ఆయన మీదే మన జీవితాలు కట్టబడాలి. ఆయన నుంచే మన ఫలములు మనకి స్ప్రెడ్ అవ్వాలి. మన నుంచి లోకానికి ఈ ఆయనలో ఉన్న మంచి ఫలాలు మన నుంచి మన ద్వారా లోకం చూడాలి, లోకం అనేది స్ప్రెడ్ అవ్వాలి. అయితే దురదృష్టం చుట్టూ ఆది అని చూసుకుంటే ఆది పురుషుల నుంచి కూడా ఆయన అనుకున్న ఫలాలు రావచ్చు, నీతి కూడా మనలో కూడా అదే జరుగుతుంది. అక్కడ ఏదైతే తప్పి ఉన్నారో ఆయన ఇచ్చిన క్రమశిక్షణకు ఏదైతే క్రాస్ అయ్యారో, ఆయన పెట్టే లిమిట్ ఏదైతే క్రాస్ అయ్యారో, అంటే మన సొంతంగా ఫలించడానికి ఒక చిన్న ఫ్రీడమ్, అంటే మంచి చెడులను బుద్ధి ఆలోచించే యొక్క మనసు ఎప్పుడైతే మనకు ఆ ఫ్రీడమ్ ఇవ్వడం జరిగిందో, దాన్ని దుర్వినియోగం పరుచుకొని ఆ దినం నుంచి నేటి వరకు, ఈ దినం వరకు మనం చేసిన ప్రతి పొరపాటు కూడా ఇది ఆయన ఆశించినట్టుగా మనలో ఫలాలు లేవంటే ఆయనకి వేరుగా ఫలించాలని వేరుగా సపరేట్ గా ఫలించిన ప్రతి కొమ్మను
ఆయన త్రుంచి వేయటానికి సిద్ధంగా ఉన్నాడు. త్రుంచి వేయటానికి ఆయన సిద్ధంగా ఉండేటప్పుడు మనం కూడా దానికి లోబడి ఉండాలి, ఇష్టపడి ఉండాలి. ఇష్టపడి లేకుండా ఫ్రీడమ్ ఇచ్చారు కదండి. ఇష్టపడి లేకుండా మరలా మనం ఆ పాత స్థితికి మరలా మన సొంతంగా ఫలించాలని మరలా మనం పడిపోతున్నట్టు ఆయన లిఫ్ట్ చేస్తుంటే ఆ కొమ్మ జారిపోతుందట. లిఫ్ట్ చేయడం మరలా పడిపోయి మరలా సొంతంగా భూమిలో నుంచి వేర్లు రా ఆ, వేర్లు రావడం, అంటే వల్లిలో నుంచి సారం పోగొట్టుకోవడం. మతీసు వార్త 3:10 చూస్తే ఇప్పటికే ఈ గొడ్డలి చెట్లు వేరున చెట్టు ఉంది, మంచి పండ్లు కాయన ప్రతి చెట్టు నరికి అగ్నిలో పారవేయడం జరుగుతుంది. అలాగే మతీసు వార్త 7:17-23 నుంచి చూసుకున్నట్లయితే మతీసు వార్త 7:17-23 చూసుకున్నట్లయితే మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. కాబట్టి వారి ఫలము వారిని బట్టి తెలుసుకుంటారు. అంటే మంచి ఫలమా, లేదంటే వారు అనుభవిస్తున్నది అపవాది నుంచి వచ్చిందా, దేవుడి నుంచి వచ్చిందా, వారి ఫలాల బట్టి, మన ఫలాల బట్టి లోపల చూస్తుంది. అంతేకాక ప్రతి వారు పరలోకములలో వచ్చిన అంటే దేవాది దేవుడు మన పట్ల అనుగ్రహింపబడి ఉద్దేశించబడి ఫలాలే మనకి కనబడాలి. అయితే ఈ మతీసు వార్త 7:17-23 చేసినట్లయితే సొంతంగా ఫలించి దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా ఫలించి ఆ ఫలాలను అనుభవిస్తూ అపవాదిని తెచ్చిన ఫలాలు అనుభవిస్తూ నేను కూడా దేవుని సంబంధమే, దేవుని ఫలం తెచ్చిన అన్నట్లు మనకు తెలియకపోతుంటారు. అక్కడ అంటాడు ప్రభువా, ఇలా అనుకున్న వారు అందరూ కూడా ప్రభువా అన్న ప్రతి ఒక్కరు కూడా పరలోకం ప్రవేశింపరు, కానీ నా తండ్రి చిత్తమును చేయవాడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించను. అయితే మన తోటమాలి మనం అనుకున్నట్లుగా ఈ వచనాలు పెంచడం నరికి వెంటనే నరికి నరకంలో పడేద్దాం అనే ఉద్దేశం కలిగిన మన ప్రధానమైన తోటమాలి దయగలిగిన వాడు. ఎంత జాగ్రత్తగా ఆ హీరో అన్నమాట పైకి లిఫ్ట్ చేయటం, ఎంత శ్రద్ధతో ప్రూనింగ్ అంటే పనికిరాని తీగలను ఆయన అలాగ కట్ చేయటం ఎంత శ్రద్ధ వహిస్తున్నాడంటే మనం నశించుకోకుండా ఉండటమే ఆయన ప్రధానమైన ఉద్దేశం. అలా విడిచిపెట్టినట్టయితే ఆ పనికిరాని తీగలను మనలో కట్ చేయకపోతే మనం నశించిపోతామని నాకు తెలుసు. అది మనకి నాశనం అయిపోయిన తర్వాత కానీ అది మనకు తెలియదు. కానీ ఆయన చెప్పేటప్పుడే, ఆయన పట్టించేటప్పుడే మనలో ఉన్న ప్రతి దాన్ని, ప్రతి ఫలమును, ప్రతి పనికిరాని ఫలాన్ని మనం విడిచిపెట్టినట్లయితే ఆయన ఉద్దేశపూర్వకంగా ఆయనకి సమాధానం కోరుతున్నా మనం కూడా ఆనందంలో సంతోషం సమాధానం మనం అనుభవిస్తాం. ఆయన అనుకున్న ఫలాన్ని మనం అనుభవిస్తాం. చూడండి, అయితే మన దైవం తోటమాలి ఏం చేస్తుందంటే కట్ చేసి నరికి నరకంలో వేయటమైన ఉద్దేశం పథకాన్ని క్రమశిక్షణ, దిద్దుబాట్లు, కొన్ని కష్టాలు, ఇబ్బందులు అనేవి మన ఆత్మీయ జీవితంలో అనుభవపూర్వకంగా, అంటే మన హృదయాల్లోని, మన మనసుల్లో, పరిస్థితుల్లో, అనుభవాల్లో పనిచేస్తూ అవసరమైన వాటిని ఆయనకి సమానంగా వల్లితో కనెక్షన్ మరలా కలుపుతూ పనికిరాని వాటిని కత్తిరించి పడేస్తుంది. మనం ఎలా ఉండాలో అలా సరిదిద్దుకోండి. అంటే దిద్దుబాట్లు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కట్టేసేటప్పుడు ఇబ్బంది ఉంటారు కూడా, ఇబ్బందులు ఉంటాయి. కొన్ని మన హృదయాల్లో, మనసులో, పరిస్థితుల్లో అనుభవాల ద్వారా పనిచేస్తూ మనం తీసుకెళ్తాడు. ఇంకా దానికి మనం ఇవ్వబడాలి. ఎబ్రీ పత్రిక 12:4-11 వచనాలు ఒకసారి చదువుదాం. మళ్ళీ ఎబ్రీ పత్రిక 4:7-11 వరకు ఎవరైనా చదవండి అమ్మా. 12:4-11 ఎవరైనా వీలున్న వారు చదవండి దయచేసి. బాబు గారు చెప్పండి. ఎబ్రీ పత్రిక
ఇది 4వ 12 అధ్యాయము 4 నుంచి 11. 4 నుంచి 11. మరియు దేవుడు 7వ దినమందు తన కార్యములన్నింటినీ ముగించి విశ్రమించెను. అవి ఎబ్రీ పత్రిక 12 అధ్యాయము 12-4 నుంచి చదువుతున్నాను. మీరు ఆత్మతో రక్తం కారణంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడ, ప్రభు చేయ శిక్షను తృణీకరించుతాను. ఆయన నేను గర్జించినప్పుడు విసుకుతాను. ప్రభు తాను ప్రేమించిన శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించను అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితిరి. శిక్షా ఫలము పొందుటకే మీరు సహించుకున్నారు. దేవుడు కుమారులను మిమ్మల్ని తీసుకున్నాడు. తండ్రి శిక్షంపై కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కాదు. మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులు ఏంటిది? వారి ఎందుకు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకులని కదా. వారు కొన్ని జన్మల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించదు. కానీ మనం తన పరిశుద్ధతలో పాలు పొందవలని మన మేలు కొరకు ఆయన శిక్షిస్తున్నాడు. మరియు ప్రస్తుత ముందు సమస్త శిక్ష దుఃఖకరంగా కనబడింది, కానీ సంతోషకరంగా కనపడదు. అయినను దాని ఎందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలములు ఇస్తున్నాము. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునగాక. చూడండి, ఆయన కట్ చేసేటప్పుడు, కొన్ని పరిస్థితుల్లో తీసుకెళ్లేటప్పుడు, కొన్ని ఇబ్బందులు మనల్ని తీసుకెళ్లేటప్పుడు, కొన్ని కొన్ని ఆ పరిస్థితులకు మనం గురయ్యేటప్పుడు మనలో ఎప్పుడైతే ప్రతి దాన్ని కూడా పనికిరాని తీగలను తీసి పారవేసి ఆయన చెప్పింది. ఆయన చేసేటప్పుడు, ఆ ప్రాసెస్ చేసేటప్పుడు, ఆ క్రమశిక్షణ లేని ఆ దిద్దుబాట్లు, ఆ దండింపుకు ఎప్పుడైతే మనం లోబడతామో అప్పుడు, అంటే ఒకవేళ ఆ దండింపు లోబడలేనట్లయితే, ఆ దండింపు మనకు రావట్లేదంటే ఆయన చెప్తున్నాడు, మీరు నా కుమారులు కాదు. నా కుమారులైతే నేను ప్రేమించడం వాళ్ళని శిక్షిస్తాను. ఒకవేళ ఆ శిక్ష మీకు రావట్లేదంటే, ఒకవేళ ఆ శిక్షకు మీరు ఇచ్చే శిక్షను దండించడం గద్దించడం మీరు తృణీకరిస్తున్నారంటే, ఇక్కడ దుర్బీజులు అనే మాట ఉండకూడదండి. దుర్బీజులే కానీ కుమార్ అంటే అది కొంచెం ట్రాన్స్లేట్ అంటే అక్రమ సంబంధాలే కానీ నా బిడ్డలు నా కుమారులు కాదు అనే మాటను మనం గుర్తు చేసుకోవచ్చు. అంటే ఆయన గద్దింపు కానీ ఆయన దిద్దుబాటు కానీ మనము దానికి లోబడాలి. ఎప్పుడైతే మనం లోబడతామో, ఎప్పుడైతే మనలో ఉన్నదాని వెంటనే ఆయన పరిశుద్ధాత్మలో లేదో మన మనస్సాక్షి గుర్తు చేసేటప్పుడు వెంటనే గుర్తుపెడతాము. లేదా ఒక పరిస్థితి కలుగు చేసేటప్పుడు, మనకి గుర్తు చేసేటప్పుడు, మనకి ఆయన మనల్ని గద్దించేటప్పుడు ఆయన ఆ గద్దింపు మనం నిరుత్సాహపడకూడదు, ఉత్సాహపడాలి. లేదు, నా దేవుడు నాకు ఒక మంచి ఫలం నా నుంచి ఆశించాలని చేస్తున్న ఈ ప్రాసెస్, ఈ ప్రూవింగ్ అని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, ఎప్పుడైతే మన ఆనందం నిరుత్సాహపడకుండా మన ఆశించి ఇక్కడ ముందు తీసుకెళ్తాము, ప్రస్తుతానికి అది కొద్దిగా దుఃఖ పరిస్థితి, కానీ తుదకు అదిగా నీతి అనేది సమాధానకరమైన ఫలం ఇచ్చినట. అంతకు మించిన ఈ లోకంలో ఏమైనా ఫలం ఉండాలి. ఒక 2 కోట్లు, ఒక 10 లక్షలు పెడితే వస్తుందా నీతి అని సమాధానకర ఫలం? అటువంటి ఫలంలో మనం పొందవచ్చు. ఎప్పుడు పొందవచ్చు అంటే ఆయన మనల్ని శిక్షించేటప్పుడు, అంటే ఆ పరిశుద్ధతలో పాలు పొందడం వల్లనే మన మేలు కొరకే ఆయన శిక్షిస్తుందట. అంటే ఆయన పరిశుద్ధులు మనం కూడా పాలు పొందాలి, ఆ ఫలములు అనుభవించాలి. ఫలములు మనము అనుభవించడమే కాకుండా మన ద్వారా ఈ లోకంలో అనేక మంది ఆయన ప్రేమను పొందుకోవాలి, ఆయన ప్రేమను పరిచయం చేయాలి. అది దేని ద్వారా అంటే మన ఫలాల బట్టి అది మనకు కనబడుతుంది. మన ఫలాల బట్టి మనకు అది కనబడుతుంది. ఆయన ఏంటో మన ఫలాల బట్టి మనం చూపించాలి. అంటే ప్రత్యేకంగా మనం నోటి మాటతో సువార్త చెప్పుట కంటే మన ఫలాల ద్వారా ఆయన చూసేయాలి. ఓహో,
ఈ వల్లి ప్రధానమైన వల్లి అది. ఆయన అక్కడి నుంచి వచ్చింది. అది వెంటనే మనం ఆయన చూపించినట్లయితే మనకు తుదకు మనకు కలిగేటువంటి నీతి సమాధానത്തിന് ఫలమిస్తుంది. ఆ నీతి మనల్ని ఆయన వారసులుగా చేస్తుంది. ఆయన నీతి ఆ పరిశుద్ధతలో పాల్గొనేటట్టుగా చేస్తుంది. ఆ నీతి ఆ నిత్య రాజ్యానికి మనల్ని తీసుకెళ్లేటట్లు చేస్తుంది. అంతేకాని ఆయన యొక్క గద్యంతుడు మనం చిన్న చూసి చూడకూడదు. ఆయన మందులకు నిరుత్సాహపడకూడదు. ఎందుకంటే తన ప్రేమించి మనం శిక్షిస్తున్నాడు కాబట్టి స్వీకరించిన ప్రతి కొడుకు ప్రతి కుమారుడు కొరడా దెబ్బలకి గురి చేస్తాడు. ఆ దెబ్బలో మనం ఆస్వాదిస్తూ ఉండాలి. ఆ శిక్షను ఓడ్చుకుంటూ దేవుడు మనల్ని కుమారులుగా చూస్తున్నాడు అనే ఆలోచన తప్ప వేరొక ఆలోచన మనలో కలగకూడదు, ఉండకూడదు. కాబట్టి మనలో వచ్చిన అంటే నేను వివరించలేదు. అంటే అది అసూయ, కోపమా, లేదంటే కక్ష, స్వార్థమా, శరీరాశ, నేత్రాశ, ఇవేవి నేను వివరించలేదు. కానీ అంటే ప్రధాన వల్లితో మన సంబంధం కలిగి ఉన్నామా, లేదంటే మనకు మన సొంతంగా మనం ఫలించడానికి వర్ధలడానికి మనం తీసుకున్నాం అనేది ఈ ఉదయ సమయంలో మనం వివరించుకున్నాం. ఒకసారి యోహాను సువార్త 15:2 వచ్చిన మరొకసారి చదువుతామని ఎవరైనా చదివి చెప్తారా? యోహాను సువార్త 15:2 వచ్చిన. నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఆమేన్. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు. ఆమేన్. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. ఒకవేళ ఆయనకు వేరుగా ఉండి మనం ఏమైనా చేయాలనుకుంటున్నామా అంటే అది ఆయనకు వ్యతిరేకంగా, ఆయన ఉద్దేశానికి వ్యతిరేకంగా, ఆయనకి ప్రణాళిక వ్యతిరేకంగా మనము మన ప్రధానమైన వల్లి ఆయన అని అపవాదిని మనం ఆధారం చేసుకున్నట్లయితే జాగ్రత్త. మన జీవితాలు ఇటువైపు వెళ్తున్నాయి, ఒక పరిస్థితుల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేదు. తుదకు నాశనం తప్ప అది సమాధానం కాదు, అది నీతి కాదు, అది ఆశీర్వాదం కాదు. మనకు నిర్ణయించుకున్న ఆత్మీయ జీవితం కంటే ఆయన నిర్ణయించిన ఆత్మీయ జీవితానికి మనం వెళ్తాం అనేది చాలా ముఖ్యం. ఆయనలోనే ఉండి మనం ఫలించాలి తప్ప ఆయనకు వేరుగా ఉండి ఫలించడానికి వీలు లేనే లేదు. ఒకవేళ ఏమైనా మన సొంతంగా అది మనం ఫలించినట్లయితే, మన సొంతంగా మన వేళ్ళు భూమిలోకి కనుక్కున్నట్లయితే, జారి పడిపోయి మన సొంతంగా ఫలించినట్లయితే తొదకు అది మరణం నాశనం. అయితే లేదు, అది జారిపోయినా పడిపోయినా ఆ తిరిగి మరలా లేపి పైకెత్తి ఉన్న స్థలం నుంచి వేరే స్థలం నుంచి లేపి చేసేటప్పుడు, పనికిరాని కత్తిరించేటప్పుడు ఎప్పుడైతే మనం దానికి లోపడతామో, ఇష్టపడతామో, ప్రస్తుతానికి అది కొంచెం వేదన బాధాకరం అవ్వచ్చు. కానీ తొదకది నీతి సమాధానకరమైన మంచి ఫలంలో మన జీవితం మనం చూడవచ్చనే ఇద్దరు వాక్యంతో సెలవు తీసుకుంటాను. అందరికీ వందనాలు. ప్రైజ్ రాడండి. గ్రేస్ మనోరంజనమ్మ గారు, నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే పాట పాడగలరమ్మా? మొదటి చరణము. నిశ్చయమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోని. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోని. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నా పైన నీకున్న
ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోని. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమ అనే కోత మీరు కోయుడి. సద్బీజము, బీజము మంచిదైతే మంచి సువార్త వలన బీజము ఫలించి నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమ అనే కోత మీరు కోయుడి. మన జీవితాంతము నీతి ఫలము, మన జీవితాంతము ప్రేమ ఫలము. ఆత్మఫలములో ఆత్మఫలం ఏదనగా గలతీ 5:22 ప్రకారము మొట్టమొదటి ఫలము ఫలసారము, మొట్టమొదటి ఫ్రూట్ ఫ్లేవర్ ప్రేమతో ప్రారంభమై దీర్ఘశాంతముతో ముగుస్తుంది. దీర్ఘశాంతం ఆశా నిగ్రహంతో ముగుస్తుంది. ప్రేమతో ప్రారంభము, ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్, ఆత్మఫలము. ప్రేమతో అనుసంధానము చేయబడిన జీవితాలు, ప్రేమ కలిగిన దేవుని పిల్లలు. ప్రేమ అపోస్తలుడైన పౌలు ద మేనిఫెస్టేషన్ ఆఫ్ లవ్ ప్రేమ కావ్యమును 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో వర్ణిస్తాడు. అద్భుతంగా, అమోఘంగా ప్రేమ కావ్యమును రచిస్తాడు. అటువంటి ప్రేమ కలిగి నీతి అనే ఫలము ఫలించినట్లు మనందరి జీవితాలు ఫలభరితమై ఉండునుగాక. జాన్సన్ గారు ఉద్దేశించిన ప్రకారము నీతి అనే పంటను కోయాలి, ప్రేమ అనే విత్తనము ఫలించాలి. జాన్సన్ గారు, మీకు ధన్యవాదములండి. మంచి ఆత్మీయ సందేశమును వినిపించారు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాము. అన్నా జోనమ్మ గారు ముగింపు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడమైన దేవ, జీవము గల నాయన, ఇంతవరకు ప్రభా ఎంత ఆశ్చర్యకరంగా 5 నెలల తండ్రి కంటి పాపుల మమ్మల్ని కాచి కాపాడి 6వ నెల తండ్రి నాయన 2వ తారీఖు మా జీవితం అనుగ్రహించి ఇలాగ ఒక్కొక్క దినము ప్రభా మనదిన జీవితంలో తండ్రి నీవు మాకు చారిన దేవుడుగా, నమ్మదగిన దేవుడుగా ఉన్నందుకు నీ పాదాలకు వేలాది స్తుతి స్తోత్రం తండ్రి నాయన. యేసయ్యా దేవా, ప్రపంచమంతా ప్రభ ఎంతో కలరముతో, భయముతో, వేదనతో జీవిస్తున్న రోజులు తండ్రి. ఎక్కడ చూసినా తండ్రి నైనా అపాయకరమైన మరణాలు ప్రభా దేవా నాయన. ఎంతో మంది కుటుంబాల్లో కన్నీరు, వేదన, దుఃఖము, శ్రమ, బాధన, వేదన తండ్రి నాయన. యేసయ్యా, మేము జీవించినంత కాలము ప్రభా నీలో మేము ఫలించి అభివృద్ధి పొంది నీ దృష్టికి తండ్రి నైనా మేము అంగీకారంగా, యోగ్యులుగా, నమ్మకస్తులుగా జీవించే భాగ్యాన్ని, కృపను మాకు దయచే తండ్రి నాయన. విత్తబడిన వాక్యము ప్రభా నాయన నీవే నీరు కట్టండి తండ్రి నాయన. అవును ప్రభా, నువ్వు ద్రాక్షవల్లి, మేము తీగలము ప్రభా. మేము నీలో ఉంటేనే తండ్రి నాయన మేము ఫలించగలము తండ్రి. నీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేము ప్రభా నాయన. అనుక్షణము ప్రభా నీ ఉనికిని, నీ సముఖం, నీ సన్నిధిని మాకు దయచే తండ్రి నాయన. ప్రతి నిమిషము ప్రభా నీ చిత్తమును గురి తిరిగి బిడలుగా ప్రభా నాయన
నీ దృష్టికి అంగీకారంగా జీవించే బిడ్డలుగా మా జీవితాలను స్థిరపరచండి ప్రభా నాయన. భారభరితమైన జీవితాలు మాకు దయచేతండి నాయన. అనేకుల కొరకు విజ్ఞాపన చేయడానికి తండ్రి నాయన, పాద సన్నిధిలో ఇంకా ఎక్కువగా ప్రభ నీతో మేము సహవాసం చేయడానికి నాయన, నీకు చిత్తమును గుర్తెరిగి బిడ్డలుగా తండ్రి మా జీవితంలో స్థిరపరచండి ప్రభా నాయన. దేవా నీకు వేరుగా ఉండి మేమేమి చేయలేము రాజా నాయన. ఎట్టి పరిస్థితులు కూడా ప్రభా మేము లోకం వైపు చూడక నాయన, నీ వైపు చూస్తూ నీ చిత్తమును గుర్తెరిగి నీలో మేము బలవంతులై జీవించే భాగ్యాన్ని కృపను మాకు దయచేతండి నాయన. ఇలాగన తండ్రి నాయన ప్రతి దినము జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రభా వృద్ధులుగా దీవించి ఆశ్రయించు ప్రభా నాయన. ఈ మీట్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని నాయన పేరు వరుస దీవించి ఆశ్రయించు ప్రభా. బిడలేక ఉద్యోగాల్లో, బిడలేక రాకపోకల్లో, ప్రతి కార్యంలో తండ్రి నీ తోడని దయచేతండి నాయన. ఇంతవరకు తండ్రి ఇమ్మానుయేలుగా ఉండి తండ్రి నాయన ఎంత ఆశ్చర్యకరంగా ఒక్కొక్క దినం ఒక్కొక్క నెల ప్రభా కంటి పాపుల మమ్మల్ని కాచి కాపాడి మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దేవా నాయన. ఈ నూతన మాసంలో తండ్రి నాయన దేవా నీ కృపాక్షేమములు, నీ శాంతి, నీ సమాధానం, నీ సముఖము, నీ సన్నిధిని మాకు దయచేసి ఇంకా ఎక్కువగా ప్రభా నీ కార్యాలు చేస్తూ ప్రభా నీ చిత్తం మీద ఆధారపడి అనుక్షణము తండ్రి నాయన నీ కృపలో వర్ధిల్లే భాగ్యాన్ని మాకు అందరికి దయచేసి నీ కృపలో భద్రపరచవల్ని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. జాన్సన్ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారా? మీరే ఇవ్వండి సార్. ఇప్పుడు మన పరలోకపు తండ్రి దేవుని ప్రేమయు, క్రీస్తు ప్రభుల వారి కృప, కనికరము, వాత్సల్యమును, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసమును వీటిలో చేరి ఉన్న వారికి, యేసు రక్తంలో విమోచన పొందిన వారికి, సార్వత్రిక సంఘములో చేరి ఎత్తబడుటకు ఆయత్తపడుచున్న వారికి, సకల పరిశుద్ధులకు సర్వదా సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ రాడండి. గాడ్ బ్లెస్ యూ జాన్సన్ గారు. థాంక్యూ సార్.